అందరికీ నమస్కారం. ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి తెలుసుకోబోతున్నాం. శుక్రగ్రహం రాశి మార్పు వల్ల కలిగే ప్రభావాలు. ఈ శుక్ర సంచారం జీవితంలో కొత్త వెలుగులు నింపగల శుభకాలం అని చెప్పాలి. డిసెంబర్ 9 నుంచి డిసెంబర్ 19 వరకు శుక్రుడు వృశ్చిక రాశిలో జ్యేష్ఠ నక్షత్రంలో సంచారం చేయబోతున్నాడు. జ్యేష్ఠ నక్షత్రాధిపతి బుధుడు కాబట్టి ఈ సమయంలో బుధ శుక్రు శక్తుల కలయిక అనేక రాశుల వారికి అదృష్టం తెస్తుంది. శుక్రుడు సౌఖ్యం, ఐశ్వర్యం, సౌందర్యం, ప్రేమ, ఆస్తి మరియు విలాసాలకు ప్రతీక. ఆయన అనుగ్రహం లభిస్తే జీవితంలో సుఖం, ధనం, మానసిక ప్రశాంతత అన్నీ కలిసి రావడం సాధ్యమవుతుంది. ఈ సంచారం ప్రతి రాశిపై వేర్వేరు ప్రభావాలు చూపించబోతున్నాయి. కొందరికి మాత్రం ఇది అసలైన శుభకాలం. వారి జీవితంలో నిలకడ, ప్రగతి, కొత్త అవకాశాలు లభించే సమయం ఇది. మొదటి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ శుక్ర సంచారం పెద్ద ఆశీర్వాదంలా వచ్చి పడుతుంది. బుధుడు ఈ రాశి అధిపతి కావడంతో జ్యేష్ఠ నక్షత్రంలోని శుక్ర సంచారం దాదాపుగా ద్విగుణ ఫలితాలు ఇస్తుందని చెప్పవచ్చు. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులన్నీ ఈ సమయంలో గమ్యం చేరుతాయి. వ్యాపారంలో కొత్త కాంట్రాక్టులు, వ్యాపార విస్తరణ అవకాశాలు వస్తాయి. కుటుంబంలో సమైక్యత పెరుగుతుంది. ప్రత్యేకంగా తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది. శుభవార్తలు వరుసగా వస్తాయి. కొందరికి వివాహయోగం, కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా రావచ్చు. జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం వల్ల మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపడి ఇతరులను ఆకట్టుకోవడంలో విజయవంతం అవుతారు. ఈ 10 రోజులు మీకు బంగారు సమయం. మానసిక సంతోషం, ఆర్థిక లాభం రెండూ కలిసి రానున్నాయి. రెండవ రాశి కన్యా రాశి. కన్యా రాశి వారికి కూడా శుక్ర సంచారం ప్రత్యేక ఫలితాలు ఇస్తుంది. ఉద్యోగంలో ఎదుగుదల, ఉన్నతాధికారుల ప్రోత్సాహం మరియు కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. న్యాయపరమైన విషయాలలో మీకు అనుకూలం ఫలితం వస్తుంది. వ్యాపారం, ముఖ్యంగా ఫ్యాషన్, ఆర్ట్స్, బ్యూటీ లేదా టూరిజం రంగం వారికి పెద్ద లాభాలు సాధ్యమవుతాయి. పాత పెట్టుబడుల నుంచి లాభం రావటం ఖాయం. కొన్ని వ్యాపార ప్రయాణాలు చేయాల్సి ఉంటాయి, కానీ అవి సఫలమవుతాయి. ఆరోగ్యం కాస్త జాగ్రత్తగా చూసుకోవడం మంచిది, ఎందుకంటే శుక్రగ్రహం విలాసాలకు కూడా సూచిస్తుంది. కాబట్టి అధిక ఖర్చులు ఉండొచ్చు. మొత్తానికి ప్రగతికి దారితీసే సమయం ఇది. ప్రతి కష్టం ఒక్కొక్కటిగా లాభంగా మారుతుంది. మూడవ రాశి మీనరాశి. మీనరాశి వారికి శుక్రుడు ఈ కాలంలో అద్భుతమైన ఫలితాలను ఇస్తాడు. జీవితంలో కొత్త ఆశలు రేకెత్తుతాయి. ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి. శుక్ర ప్రభావంతో కమల హృదయం కలిగిన మీరంతా సాంత్వన, సంతోషం పొందుతారు. వ్యాపారంలో పెండింగ్ చెల్లింపులు వచ్చి చేరుతాయి. ఉన్నత స్థాయికి ఎదగబోతున్నారు. సమాజంలో పేరు, ప్రతిష్ట పెరుగుతుంది. మీరు చేసే ప్రశంసలు అందుకుంటారు. కుటుంబంలో సఖ్యత, ప్రేమ పెరుగుతుంది. ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరగబోతుంది. కొందరికి గృహ సంబంధమైన శుభకార్యాలు జరగబోతున్నాయి అనే సంకేతాలు కనిపిస్తున్నాయి. సర్వదా శుక్ర అనుగ్రహం మీతో ఉండే కాలం ఇది. ఆర్థిక సౌభాగ్యం, మానసిక సంతోషం రెండూ ఒక్కటే మార్గాల్లో నడుస్తాయి. మొత్తానికి డిసెంబర్ 9 నుంచి 19 వరకు ఈ 3 రాశులు మిథున, కన్య, మీన శుక్రుని దయతో విశేష లాభాలను పొందుతారు. ప్రతి ప్రయత్నం సఫలమవుతుంది. ప్రతి చిన్న ఆశ కూడా నెరవేరే సమయం ఇది. మీరు చేసే పనులకు మానసిక శాంతి, ఆర్థిక లాభం, సాంఘిక గౌరవం అన్నీ ఒకేసారి లభిస్తాయి. ఈ శుభ గడియలను సద్వినియోగం చేసుకోండి. శుక్రుడు మీ జీవితంలో వెలుగులు, ఆనందం, ఐశ్వర్యం నింపేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ప్రతిరోజు రాశి ఫలాలు, గ్రహ సంచారం, పంచాంగం అప్డేట్స్ తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.